हाय फ्रेंड्स, पीजी न्यूज़ की स्वागतम। कुवैत फरवानिया गवर्नरेट యొక్క క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ ముఖ్యంగా ఖైతాన్ ఇన్వెస్టిగేషన్ డివిజన్ ద్వారా క్రిమినల్ సెక్యూరిటీ సెక్టార్ ఒక నివాసం నుండి బంగారు ఆభరణాలు దొంగిలించినందుకు ఇద్దరు అరబ్ ప్రవాసులను అరెస్టు చేసింది। భద్రతా వర్గాల ప్రకారం నేరస్తులు ఉన్నత స్థాయి వృత్తి నైపుణ్యంతో ఇంటిలోకి చొరబడ్డారు। ఇంటి లోపల ఉన్న నిఘా కెమెరాల సంఘటనలు చిత్రీకరించినప్పటికీ వారి ముఖాలను స్పష్టంగా చూపించడానికి ఫుటేజ్ తగినంత నాణ్యతతో లేకపోవడంతో వారి గుర్తింపు మరియు అరెస్టుకు ఆలస్యం అయ్యింది। ఇద్దరు వ్యక్తులు అక్కడి నుండి పారిపోయి ముందు కొంత మొత్తంలో బంగారు ఆభరణాలను దొంగిలించారని తెలుస్తోంది। దర్యాప్తు అధికారులు వెంటనే తీవ్ర దర్యాప్తు ప్రారంభించి దొంగిలించబడిన బంగారు వస్తువులు వివరణలను ఆ ప్రాంతంలో నగల దుకాణాలను పంపిణీ చేయడానికి ఒక వివరణాత్మక ప్రణాళికను రూపొందించారని ఆ వర్గాలు తెలిపాయి। ఈ చర్య శోధనలను తగ్గించడానికి మరియు చివరికి అనుమానితుల చుట్టూ వలయాన్ని కఠినతరం చేయడానికి సహాయపడింది। ఒక నగల దుకాణం నుండి ఒక నివేదిక అందింది అని వర్గాలు కొనసాగించాయి। ఇద్దరు వ్యక్తులు దొంగిలించబడిన నగలలో కొంత భాగాన్ని విక్రయించడానికి ప్రయత్నించారని సూచించింది। ఒక అనుమానితుడు ముసుగు ధరించి మారువేషంలో దుకాణంలోకి ప్రవేశించగా మరొకరు ముఖం కప్పుకోవడంతో లోపలికి ప్రవేశించారు। ఇది తరువాత అతని గుర్తింపుకు సులభతరం చేసింది। ఈ సమాచారం అందుకున్న భద్రతా సిబ్బంది బయోమెట్రిక్ ఫేషియల్ రికగ్నిషన్ టెక్నాలజీ ఉపయోగించి ముఖం కనిపించిన నిందితుడిని గుర్తించారు। తర్వాత ఖైతాన్ ప్రాంతంలోని అతని నివాసంలో అతన్ని అరెస్టు చేశారు మరియు తర్వాత అధికారులకు అతని సహచరుని కూడా అరెస్టు చేశారు। అలాగే ప్రాథమిక విచారణలో ఇద్దరు నిందితులు దొంగతనం చేసినట్లు అంగీకరించారు। ఆర్థిక ఇబ్బందులే తమను ఈ నేరానికి ప్రేరేపించాయని నొక్కి చెప్పారు। ఇద్దరు వ్యక్తులకు పరిష్కారం కాని ఇతర దొంగతనం కేసులతో సంబంధం ఉందా అని నిర్ధారించడానికి మరిన్ని దర్యాప్తులు జరుగుతున్నాయని ఆ వర్గాలు తెలిపాయి। నేరస్తులను పట్టుకోవడం, ఆస్తులను కాపాడడం మరియు ఫర్వానియా గవర్నరేట్ అంతటా భద్రతను బలోపేతం చేయడానికి అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ చేస్తున్న ప్రయత్నాలలో వీరి అరెస్టు ఒక భాగమని ఆయన తెలిపారు। ఓకే ఫ్రెండ్స్, బై, టేక్ కేర్। Don't forget to subscribe, like, share. Thanks for watching.